నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. ప్రభుత్వం కూడా భారీ ఏర్పాట్లు చేసింది. రేపు నుంచి 2 రోజుల పాటు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. పతిని కుటుంబ సభ్యులు ఇందుకోసం 34 కౌంటర్లు, 32 క్యూ లైన్లు సిద్ధం చేశారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. ఈ 2 రోజుల తర్వాత మరో వారం రోజుల పాటు దూద్బోలిలోని పతిని హరినాథ్ గౌడ్ ఇంటి వద్ద చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు కొనసాగనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు ప్రసాదానికి సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు. ఏటా మృగశిర క్రాంతి సందర్భంగా అస్తమ బాధితుల కోసం బత్తిని కుటుంబం ఈ చేపమందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంది. గత మూడు సంవత్సరాల కాలంగా కరోనా నేపథ్యంలో కూడా ఈ చేపమంది ప్రసాదానికి ఆటంకం కలిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే మృగశిర కార్తీక సందర్భంగా ఏదైతే అస్తమ బాధితుల కోసం బత్తిని కుటుంబం కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ సేవలను అందిస్తూ వస్తుంది. ప్రధానంగా చూడవచ్చు మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అయితే రేపు ఉదయం 8 గంటలకి చేపమందు ప్రసాదం పంపిణీ కొనసాగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ అధికారులు సైతం తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దీంట్లో అన్ని శాఖలు కూడా భాగమే అని చెప్పొచ్చు. రోడ్డు R&B శాఖ కావచ్చు, అలాగే సంబంధించి పోలీసు శాఖ కావచ్చు, అలాగే ఏర్పాట్ల విషయానికి వస్తే ప్రధానంగా అన్ని ఏర్పాట్లు అయితే కూడా పూర్తి చేశారని చెప్పొచ్చు. ప్రధానంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రేపు 8 గంటలకు ఈ చేపమందు ప్రసాదం పంపిణీ కొనసాగనుంది. ప్రధానంగా చూడవచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి కూడా ఈ చేపమందు ప్రసాదానికి స్వీకరించేందుకు చాలా మంది వస్తుంటారు. అలాగే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తన రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున కూడా ఈ చేపమందు ప్రసాదానికి వస్తూ ఉంటారు. ప్రధానంగా చూడవచ్చు 3 సంవత్సరాల కాలంగా కూడా ఈ చేపమందు ప్రసాదాన్ని కరోనా కాలంగా కూడా ఆటంకం ఏర్పడిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈ చేపమందు ప్రసాదానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని నేపథ్యంలో ఈ చేపమందు ప్రసాదం స్వీకరించేందుకు లక్షల్లో వచ్చేందుకు కూడా వస్తారని చెప్పేసి కూడా వారికి తగ్గట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా చేపమందు ప్రసాదానికి సంబంధించి ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఒక పర్యవేక్షణ చేపట్టారని చెప్పొచ్చు. ప్రధానంగా చూడవచ్చు మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అయితే రేపటి జరిగే చేపమందు ప్రసాదానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా 34 కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. 32 క్యూ లైన్లు ఉండే విధంగా కూడా కౌంటర్లను 35 క్యూ లైన్లను ఏర్పాటు చేశాం. ప్రధానంగా మహిళలు, దివ్యాంగులకు, వృద్ధులకు ప్రత్యేకంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఈ క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అలాగే టోకెన్ సిస్టమ్ను కూడా అమలు చేయనున్నారు. అయితే ప్రధానంగా రేపు ఉదయం 8 గంటలకు సంబంధించి ఈరోజు సాయంకాలంగా టోకెన్ ఇవ్వనున్నారు. టోకెన్ నేపథ్యంలో కూడా క్యూ లైన్లో అంటే వేచి ఉండి కూడా వీళ్ళు చేపమందు ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే దీనికి సంబంధించి కూడా 5 లక్షల మందికి సరిపోయే విధంగా కూడా అంచనా ఉన్నది. ఇది దాదాపుగా 3 సంవత్సరాల కాలంగా నిలిచిపోయింది కాబట్టి 5 లక్షల మంది పైగా ఈ చేపమందు ప్రసాదాన్ని స్వీకరించేందుకు వస్తారనే నేపథ్యంలో కూడా వీరు 5 లక్షల మందికి సరిపోయే చేపమందు ప్రసాదాన్ని కూడా తయారు చేసి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూడొచ్చు అయితే దీనికి సంబంధించి కూడా అక్కడ ఆర్టీసీ కావచ్చు, ఇలా పోలీసు శాఖ కావచ్చు, పలు శాఖలు అన్ని శాఖలు కూడా సంబంధించిన ఏర్పాట్లు నిమగ్నమయ్యారని చెప్పొచ్చు. రేపు ప్రధానంగా ఏదైతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర జిల్లాలో కావచ్చు, మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి చేపమందు ప్రసాదాన్ని స్వీకరించేందుకు వస్తున్నారు. వీరికి ఈ క్రమంలో కూడా వారికి తగ్గట్టుగా ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సులను కూడా ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా JBS నుంచి అలాగే MGBS నుంచి కూడా ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసింది. అక్కడే దాంతో పాటు రైల్వే స్టేషన్ల నుంచి కూడా ఇప్పటికే రద్దీ మొదలైందని చెప్పొచ్చు. దానికి సంబంధించి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ విషయానికి వస్తే భద్రతా పరంగా కూడా దాదాపుగా 1000 మందికి పైగా పోలీసుల పర్యవేక్షణ నిఘాలో కూడా ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉన్నది. ఎప్పటికప్పుడు సీసీ కెమెరా నిఘాతో పాటు పర్యవేక్షణ చేయనున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి అక్కడ ఎలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఏదైతే ఫైర్ ఇంజన్లను కూడా అందుబాటులో ఉంచారో, అలాగే వచ్చే చేపమందు ప్రసాదానికి స్వీకరణకు వచ్చే వాళ్ళకు ఎలాంటి ఆటంకం కలగకుండా వాళ్ళకు 3 పూటల భోజన సదుపాయాలు కూడా పలు స్వచ్ఛంద సంస్థలు నిమగ్నమే అని చెప్పొచ్చు. వీళ్ళకి వచ్చే పతులకు ఏదైతే చేపమందు స్వీకరించే వారి కోసం ఉదయం, మధ్యాహ్నం, అలాగే రాత్రి వేళలో భోజనాలు అందించేందుకు, అలాగే అల్పాహారాలు అందించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు వాళ్ళకి సంబంధించిన సేవా కార్యక్రమాల్లో ఇప్పటికే మునిగి తేలుతున్నారు అని చెప్పొచ్చు. ప్రధానంగా దీనికి సంబంధించి 5 లక్షలకు పైగా సంబంధించిన చేపమందు ప్రసాద పంపిణీ కార్యక్రమానికి రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఏదైతే బత్తిని కుటుంబము తరతరాలుగా కూడా ఈ చేపమందు ప్రసాదాన్ని ఇస్తూ వస్తుంది. ప్రధానంగా రేపు ఉదయం బత్తిని వారి ఇంటి నుంచి కూడా ఈ చేపమందు ప్రసాదాన్ని తీసుకువస్తారు. దేనికన్నా ముందు కూడా ప్రత్యేకంగా వాళ్ళ ఇంట్లో చేసిన చేపమందు ప్రసాదాన్ని ముందుగా వారు
తీసుకున్న తర్వాతే ఇక్కడ వచ్చే వారికి చేపమందు ఇవ్వనున్నారు. ప్రధానంగా అస్థమా అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి చేపమందు ప్రసాదం బాగా పనిచేస్తుందని చెప్పేసి కూడా ఒక ప్రచారంలో ఉన్నది. ఈ నేపథ్యంలో కూడా దీనికి లక్షలాది మందిగా కూడా చేపమందు స్వీకరించేందుకు చాలా మంది వస్తూ ఉంటారు. అలాగే మనం చూడవచ్చు 3 ఏళ్ల కాలంగా కూడా ఈ కరోనా నేపథ్యంలో ఈ చేపమందు ప్రసాదానికి ఆటంకం ఏర్పడింది. దీనికి సంబంధించిన ఇప్పటికే భారీ ఎత్తున కూడా వచ్చే విధంగా కూడా చేపమందు ప్రసాదాన్ని స్వీకరించేందుకు లక్షల్లో జనాలు వస్తారని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుత్వం అంచనా వేస్తుంది. దాని తగ్గట్టుగానే ఏర్పాట్లు కావచ్చు, భద్రతాపరమైన చర్యలు కావచ్చు అన్ని చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే దాదాపుగా 70 సంవత్సరాల కాలంగా కూడా బత్తిని కుటుంబం ఈ చేపమందు ప్రసాదాన్ని అందిస్తూ వస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే రేపు ఉదయం 8 గంటలకు ఈ చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. అలాగే 2 రోజుల పాటు రేపు ఎల్లుండి 2 రోజుల పాటు చేపమందు ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. అలాగే ఏదైతే 2 రోజుల తర్వాత కూడా వచ్చే వారి కోసం ప్రత్యేకంగా ఈ బత్తిని బుద్ధిబౌలులు ఉన్న బత్తిని హరినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు ఈ 10 రోజుల పాటు ఈ చేపమందు ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. అలాగే 2 రోజుల తర్వాత వచ్చే వారి కోసం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంటి వద్ద కూడా ఈ చేపమందు ప్రసాదాన్ని ఇవ్వనున్నారు. బాగా ప్రాచుర్యం పొందిన అస్తమా బాధితుల కోసం ఏదైతే బత్తిని హరినాథ్ గౌడ్ కుటుంబం చేపడుతున్న దానిపైన కూడా ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు కూడా పూర్తి చేసిందని చెప్పొచ్చు. ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళ ఏదైతే భద్రతా చర్యల పైన కూడా నిమగ్నమయ్యారని చెప్పొచ్చు. ఏదైతే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా భారీ నిఘా ఏర్పాటు చేశారు. అలాగే సంబంధించిన ట్రాఫిక్ మళ్లింపు ట్రాఫిక్ అయితే ప్రధాన ఏదైతే ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి భారీగా ఈ చేపమందు ప్రసాదానికి వస్తారు కాబట్టి దీనికి సంబంధించిన రూట్లలో ట్రాఫిక్ మళ్లింపు కావచ్చు, ఇలా అన్ని ఏర్పాట్లు అయితే ప్రభుత్వం నిమగ్నమైందేమో చూడవచ్చు. మనం చూడొచ్చు ఇప్పటికే రాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి భారీగా చేపమందు ప్రసాదాన్ని స్వీకరించేందుకు కూడా ఇప్పటికే వచ్చి ఇక్కడ క్యూ లైన్లలో వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూడవచ్చు ఇతర రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రతో పాటు తమిళనాడుతో పాటు విదేశాల నుంచి కూడా ఈ చేపమందు ప్రసాదానికి కూడా వస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ 2 రోజుల పాటు అంటే 2 రోజుల ముందే ఇక్కడికి చేరుకున్న వారు కొంతమంది ఉన్నారు. అలాగే ఇప్పుడు వస్తున్న వారు కొంతమంది లక్షల్లో ఈ చేపమందు ప్రసాదాన్ని స్వీకరించేందుకు ఈ ప్రసాదాన్ని తీసుకునేందుకు వస్తారు. అయితే ఈ నేపథ్యంలో కూడా అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక్కడ పోలీసుల విషయం కావచ్చు, అలాగే ట్రాన్స్కో విషయం కావచ్చు, అలాగే భద్రతాచరమైన విషయాలు కావచ్చు, ఇక్కడ ఉన్న చేపమందు ప్రసాదాన్ని స్వీకరణకు ఇక్కడికి వచ్చే వారికి కూడా ఫెసిలిటీస్ కావచ్చు, అలాగే బయో టాయిలెట్స్ వాళ్ళకి సంబంధించిన ఫుడ్ విషయంలో కూడా అన్ని ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు తీసుకుంటాయని చెప్పొచ్చు. మనం చూడవచ్చు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే నిమగ్నమైంది. రేపు ఉదయం 8 గంటలకు ఈ చేపమందు ప్రసాదాన్ని పంపిణీ జరగనున్నది. అలాగే 2 రోజుల పాటు ఈ చేపమందు ప్రసాదం పంపిణీ చేస్తుంటారు. అలాగే ఎవరైతే ఇంకా చేపమందు ప్రసాదం స్వీకరించేగా ఉన్నారో వాళ్ళ కోసం అయితే బత్తిని దూద్బౌలిలో ఉన్న బట్టిని కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు 10 రోజుల పాటు చేపమందు ప్రసాదాన్ని అందించనున్నారు. కెమెరా పర్సన్ రాజుతో కలిసి హరీష్ అమ్మాన్యూస్ నాంపల్లి.